హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం కొల్లూరు దగ్గర ఉన్నామండి. కొల్లూరు దగ్గర మనకి గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ని ఆనుకొని ఎగ్జాక్ట్గా మనకి పార్టీ విలేజ్ బ్యాక్ సైడ్ మనకి హాల్మార్క్ నేచర్ నెస్ట్ అనే గేటెడ్ కమ్యూనిటీ ఉందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకి టోటల్ 45 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ, అలాగే 447 విల్లాస్ అయితే ఉంటాయి. 50,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉన్న క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. ఇది మనకి అండర్ కన్స్ట్రక్షన్ అండి. ఆల్మోస్ట్ మనకి ఒక 6 మంత్స్లో అయితే పొజిషన్కి ఇస్తారనమాట. సో ఇందులో మనకి మోడల్ విల్లా చూపిస్తున్నాను. సో ఎక్కడ ఏమొస్తాయి అనేది దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ విధంగా హాల్ అయితే ఉంటుందండి. హాల్ బిగ్ సైజ్ అయితే ఉంటుంది. మనకి ఇది వచ్చేసి 318 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చి మనకి 4040 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేస్ విల్లా అయితే చూపిస్తున్నాను. చూడొచ్చు, ఇది మనకి టీవీ యూనిట్ ఏరియా అండి. మనం సైజెస్ చూసుకుంటే మాత్రం చాలా బిగ్ సైజ్ అయితే ఉంటాయండి. హాల్ కానివ్వండి, బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి. మనం విల్లాకి మధ్యలో గ్యాప్ చూస్తే అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం గ్యాప్ చూసుకుంటే 16 ఫీట్ అయితే మనకి గ్యాప్ అయితే ఉంటుందండి. అలాగే విల్లాకి సైడ్ చూసుకుంటే మనకి 9 ఫీట్ అయితే మనకి గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ హౌస్లో మీరు కనుక గమనిస్తే మనకి స్లాబ్ హైట్ అనేది ఈ చుట్టుపక్కల ఏ విల్లా ప్రాజెక్ట్లో కూడా మనకి ఇంత హైట్ స్లాబ్ అయితే లేదండి. మనకి 11.5 ఫీట్ అయితే మనకి స్లాబ్ హైట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపిస్తానండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది మనకి పూజ రూమ్ అండి. ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అనమాట. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. మీకు కావాలనుకుంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి మీరు పెట్టించుకోవచ్చు, లేదంటే క్లోజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. సో మనకి వుడ్ వర్క్ ఇంటీరియర్ ఇదంతా చేస్తే ఎంత సెట్ బ్యాక్స్ వస్తాయనేది ఈ హౌస్ చూస్తే ఎగ్జాక్ట్గా మీకైతే ఐడియా వస్తుందండి. చూడొచ్చు కిచెన్ ఎంత స్పేషియస్ ఉందో. మనకి ఇదంతా కూడా 2 ఫీట్ గ్యాప్ తోటి అయితే చేశారండి. మనకి వుడ్ వర్క్ ఇదంతా ఇంటీరియర్ ఇది కూడా ఎక్కడ కూడా మనకి 1.5 ఫీట్ అట్లా కూడా మనకి గ్యాప్తో చేయలేదు. మనకి 2 ఫీట్ గ్యాప్ తోటి అయితే చేశారు. చూడొచ్చు, ఇది మనకి మోడల్ హౌస్ కాబట్టి మొత్తం అన్నీ చేసి ఉన్నారండి. మీకు నచ్చిన విధంగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీని లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి సర్వీస్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ అయితే ఉంటుందండి. అలాగే ప్రపోజల్ రోడ్ 100 ఫీట్ రోడ్ అయితే మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే ఉంది. అలాగే ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి. మనకి యూటిలిటీ ఏరియా మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 3.5 ఫీట్ అయితే మనకి గ్యాప్ అయితే ఉంటుందండి. అలాగే కిచెన్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి అంటే స్టెప్స్ పక్కన మనకి ఇది డైనింగ్ ఏరియా వస్తుందండి. మీరు కావాలనుకుంటే మనకి స్టోర్ రూమ్గా కూడా మనకి స్టెప్స్ కింద అయితే పెట్టుకోవచ్చు అనమాట. ముందే చెప్తున్నాను, ఇదైతే కంప్లీట్ మనకి మోడల్ హౌస్ అండి. మీకు నచ్చినట్టుగా మీరు చేయించుకోవచ్చు. సో స్లాబ్ హైట్ గమనించారు కదండి. మనకి ప్రతి బెడ్రూమ్ కూడా అంటే వీటికి మోడల్ హౌస్ కాబట్టి మనకి డోర్స్ అవి అయితే ఫిట్ చేయలేదండి. సో హైట్ మనకు చూసుకుంటే 7 ఫీట్ అయితే ఉంటుందండి. ప్రతి దర్వాజా దగ్గర మనకి 7 ఫీట్ అయితే ఉంటుందన్నమాట గుమ్మం హైట్ అయితే. ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, ఈ బెడ్ సైజ్ కూడా మనకి 6 x 6.5 అనమాట. అయినా కూడా మనకి చాలా స్పేసెస్ అయితే ఉందన్నమాట. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడొచ్చు, ఇది కూడా మనకి బిగ్ సైజ్ వచ్చింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఏరియా మనకి 4040 స్క్వేర్ ఫీట్ అలాగే 4140 స్క్వేర్ ఫీట్ అంటే ఈస్ట్కి వెస్ట్కి మనకి స్క్వేర్ ఫీట్లో కూడా డిఫరెన్స్ వస్తుందండి. సో ఇవన్నీ కూడా మనకి 3 వేరియంట్స్లో అయితే ఉంటాయండి. 230 స్క్వేర్ యార్డ్స్ అలాగే 274 స్క్వేర్ యార్డ్స్ అలాగే 318 స్క్వేర్ యార్డ్స్ మేజర్ పార్ట్ ఉంటుంది. సో బిగ్ సైజ్ విల్లాస్ కావాలనుకుంటే మనకి 400 స్క్వేర్ యార్డ్స్ నుంచి 480 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఇది మనకి హాల్ ఏరియా. సో కింద అయితే మనకి డబుల్ హైట్ స్లాబ్ అయితే మనకు ఉంటుంది. అంటే ఓపెన్ టు స్కై లాగా ఉంటుంది అనమాట. చూడొచ్చు, ఇది ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి ఓపెన్ టు స్కై అండి. అంటే ఫస్ట్ ఫ్లోర్కి మనకి స్లాబ్ అయితే ఉండదు అనమాట. చూడొచ్చు, మనకి మాస్టర్ బెడ్రూమ్ వెరీ హ్యూజ్ సైజ్ అయితే ఉంటుందండి. అలాగే మనకి 3 బాల్కనీస్ ఉంటాయండి. ఈ హౌస్లో టోటల్ మనకి 3 బాల్కనీస్ అయితే ఉంటాయి. అలాగే ఈ విల్లా ప్రాజెక్టులు అన్నీ కూడా మనకి 3 BHK విత్ థియేటర్ రూమ్ అలాగే 4 BHK విత్ థియేటర్ రూమ్ 5 BHK విత్ థియేటర్ రూమ్ ఉన్న హౌసెస్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి. నేను ప్రజెంట్ చూపిస్తున్నది అయితే 4 BHK విత్ థియేటర్ రూమ్ ఉన్న మోడల్ హౌస్ అండి. చూడొచ్చు, ఇదంతా వుడ్ వర్క్ చేసింది 2 ఫీట్ గ్యాప్ తోటి. మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా వస్తుందండి. డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట.
చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి సైజ్ చాలా బాగుంటుందండి. మనకి 10x8 అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళ ప్రాజెక్ట్స్ అంటే హాల్మార్క్ ప్రాజెక్ట్స్ దగ్గర ఈ వెలమల పార్టీని అనుకుని మనకి 7-8 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. కొన్ని అప్కమింగ్ ఉన్నాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో ఈ మేజర్గా చెప్పుకోవాలంటే ఈ నేచర్ నెస్ట్ అలాగే ఫ్లోరెస్ట్ అనేది మనకి 80% అయితే కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. ఇది మనకి బాల్కనీ అండి, అంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ వ్యూ అనమాట. ఇది అంటే వెస్ట్ సైడ్ వస్తుంది. అలాగే మనకి ఈస్ట్ వైపు కూడా మనకి బిగ్ బాల్కనీ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనకి స్క్వేర్ ఫీట్ ప్రైస్ అయితే మనకు అవుట్ రేట్ అయితే ఒక ప్రైస్, అలాగే మనకు లోన్కి వెళ్తే మరో ప్రైస్, ఆ విధంగా అయితే కోట్ చేస్తున్నారండి. ఇది మనకి అవుట్ రేట్ కనుక వెళ్తే మనకి 10,000 నుంచి 9,500 వరకు పర్ ఎసెప్ట్ అయితే ఇస్తున్నారండి. అలాగే లోన్ ఆప్షన్లో 50-50 కానీ వెళ్తే మనకి 12,000 అయితే కోట్ చేస్తున్నారండి. ఇందులో మనకి ఆల్మోస్ట్ అన్ని సైజుల విల్లాస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. యాస్టేజ్గా ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి ఇదే విధంగా అయితే ఉందండి. చూడొచ్చు మనకి వాష్రూమ్స్ కూడా బిగ్ సైజే ఉంటాయండి. కొన్ని ప్రాజెక్ట్స్లో మనకి బెడ్రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయండి, బట్ ఇందులో అన్నీ కూడా మనకి పెద్ద సైజే వచ్చాయి. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూసుకుంటే హాల్మార్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఇది మనకి బిగ్ బాల్కనీ అండి, అంటే ఈస్ట్ ఫేస్కి మనకి బిగ్ బాల్కనీ అనమాట. ఇది మనకి సిట్అవుట్ ఏరియా కానీ దేనికైనా కూడా మనకి స్పేషియస్గా అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇందులో రోడ్స్ వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. అలాగే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనమాట. అలాగే ఒకసారి కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 మనకి ఇక్కడికి 3.8 కిలోమీటర్స్లో అయితే మనం రీచ్ అవుతామండి. అలాగే ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి వచ్చేసి మనకి 5.5 కిలోమీటర్లో మనం అయితే రీచ్ అవుతామండి. సో ఎగ్జిట్ నెంబర్ 2కి 3కి మిడిల్లో ఉంటుంది. అలాగే స్కూల్స్ విషయానికి వస్తే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మనకి గాడియం కానివ్వండి, అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, అలాగే ప్రాజెక్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అంటే నారాయణ కాలేజ్ అయితే ఉందండి. సో ప్రాజెక్ట్ లొకేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాం. ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో 4th బెడ్రూమ్ అండి, అంటే గెస్ట్ బెడ్రూమ్గా అనుకోవచ్చు అనమాట. ఇది ఆల్మోస్ట్ చూసుకుంటే కింద మనకి మాస్టర్ బెడ్రూమ్తో ఈక్వల్గా ఉంటుందండి. సైజ్ ఏమాత్రం అయితే తగ్గదనమాట. ఇది కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ అండి, 6x6.5 అనమాట. అయినా కూడా మనకి చుట్టూ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. సేమ్ మనకి యాస్టేజ్గా డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే మీరు చుట్టుపక్కల ఎనీ ప్రాజెక్ట్ గురించి మాకైతే కాల్ చేయొచ్చండి. అంటే కొల్లూరు, తెల్లాపూర్, మై హోమ్ అంకుర, అలాగే రాజ్పుష్ప గ్రీన్డేల్, మేఫేర్ విల్లాస్, ముప్పా విల్లాస్ అన్నిట్లో కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి దానికోసం కూడా మీరైతే కాల్ చేయొచ్చు అనమాట. అలాగే ఓపెన్ ప్లాట్స్, అదే ఇన్సైడ్ సిటీలో మనకి అపార్ట్మెంట్స్ ప్లాట్స్ కూడా మా దగ్గర ల్యాండ్ యూనిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇది మనకి థియేటర్ రూమ్ అండి. ఇది మనకి థియేటర్ రూమ్. ఇప్పటివరకు మనం చూసింది 4 బెడ్రూమ్స్. అలాగే ఇది మనకి థియేటర్ రూమ్ అనమాట. థియేటర్ రూమ్ చాలా పెద్దదని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి 22.5 x 13.8 అయితే ఉంటుందన్నమాట దీని డైమెన్షన్ వచ్చేసి. సో ఒక బిగ్ సైజ్ హోమ్ థియేటర్ రూమ్ అనేది చెప్పొచ్చు అండి. సో హౌస్ మొత్తం చూశారు కదండి. అలాగే అవుట్ సైడ్ నుంచి మీకు ఏరియల్ వ్యూ అయితే చూపిస్తానండి. ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ స్టేజ్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళొచ్చు. అలాగే 4th బెడ్రూమ్ నుంచి కూడా మనకి బయటకైతే యాక్సెస్ ఉందండి. మనకి చాలా విల్లాస్ వరకు అంటే ఫేజ్ 1లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయండి. మనకి కొన్ని విల్లాస్ వీళ్ళు 4 మంత్స్లో హ్యాండ్ ఓవర్ ఇస్తామంటున్నారు. అలాగే ఫేజ్ 2 వచ్చేసి మనకి కొంచెం ఒక 6 మంత్స్ అయితే టైం పడుతుందని చెప్పారనమాట. సో ప్రైజెస్ ముందుగా చెప్పినట్టుగా మనకి అవుట్ రేట్లు వెళ్తే కనుక మనకి 9,500 నుంచి 10,000 మధ్యలో అయితే మనకి స్క్వేర్ ఫీట్ అయితే రన్నింగ్ అవుతుందండి. అలాగే లోన్కి వెళ్తే మాత్రం మీకు 12,000 పర్ ఎసెప్ట్ అయితే కోట్ చేస్తున్నారు. మీరు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.